కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి, భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం తరపున మొన్నసారి సత్తెనపల్లి నుంచి అమ్మటి రాంబాబును ఓడించి తను ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి పదవి అయితే రాలేదు. కానీ ఆయన ఇప్పుడు ఒక వివాదంలో చిక్కున్నారు. ఏంటయ్యా అంటే ఆయన ఇంట్లో చోరీ జరిగిందట. అయితే ఈ చోరీ పనిచేస్తున్న మహిళ కూతురు చేసిందని తేల్చారు. అయితే ఆ తల్లి కూతురు ఇద్దరు కలిసి కొంత బంగారం తిరిగి ఇచ్చారట. కానీ పోలీసులు పిలిచి ప్రశ్నిస్తారన్నటువంటి భయంతో ఆల్రెడీ ప్రశ్నించారు పోలీసులు. దీంతో వాళ్ళు గడ్డి మందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నించారట. ఆలస్యంగా వచ్చింది ఈ వివరాలంటూ సాక్షి హైలైట్ చేసింది. గుంటూరు నగరం పాలనలోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి సమీపంలోనే నివాసం ఉంటున్న తల్లి కుమార్తెలు చాలా కాలంగా ఆయన ఇంట్లో పనిచేస్తున్నారు. వారం రోజుల కింద కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో పని మనిషి కుమార్తె బంగారు బిస్కెట్ దొంగిలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. పని మనిషిని పిలిపించి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడంతో చోరీ చేసిన బంగారు బిస్కెట్ తమ ఇంట్లో కారం డబ్బాలో దాచిపెట్టినట్టు చెప్పింది. దాన్ని తిరిగి కన్నా కుటుంబ సభ్యులకు అప్పగించిందట. ఇంకా చిన్న చిన్న బంగారు వస్తువులు కనిపించడం లేదని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కన్నా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కన్నా ఇంట్లో పనిచేస్తున్న తల్లి కుమార్తెలను స్టేషన్కి పిలిపించారు. భయపడిన వాళ్ళిద్దరూ వాష్రూమ్కి అని చెప్పి పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళి గడ్డి మందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వాళ్ళని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం బయటికి తెలియకుండా ఉండేది. నారులోని కార్పొరేట్ ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం చేయించారంటూ సాక్షి హైలైట్ చేసింది.